ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి సుమారు 2 నెలలు కావస్తా ఉన్నా ఈనాటికి కూడా రైతు భరోసా కేంద్రాల్లో అవ్వచ్చు, లేకపోతే వ్యవసాయ ప్రాథమిక కేంద్రాలు, సహకార కేంద్రాల్లో కూడా ఈ రోజుకి కూడా యూరియా కట్టలు అందుబాటులో లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. రావంగానే మేము రైతు పక్షపాతం అని చెప్పుకునేటువంటి ఈ నాయకులు గడిచి 2 నెలలు కావస్తా ఉన్నా కూడా ఎకరాకు 3 నుండి 4 కట్టలు రైతుకు అవసరమైన పరిస్థితుల్లో వీళ్ళకి కనీస సమాచారం లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకు సమాచారం ఉంటే ఎందుకు నిల్వలు పెట్టలేకపోయారని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు కేవలం కాసులకు కక్కుర్తిపడి రైతు జీవితాలను రోడ్డున బుగ్గును పాలు చేసినటువంటి పరిస్థితి కాదా అని అడుగుతా ఉన్నాం. మీకు ఈ నియోజకవర్గంలో సుమారు 35,000 పైచిలకు ఎకరాలు వరి సాగులో ఉంటే మీకు ఎంత క్వాంటిటీ యూరియా కావాలి, ఎంత క్వాంటిటీ మీకు పొటాష్ కావాలి, ఎంత క్వాంటిటీ డిఏపి కావాలి అనేటువంటి కనీస సమాచారం మీ దగ్గర లేదా అని అడుగుతా ఉన్నాం. ఉన్నట్లయితే మీరు ఎందుకు సప్లై చేయలేకపోతున్నారని అడుగుతా ఉన్నాం. మీరు గమనించినట్లయితే సుమారు 23-24 పిఎస్సి సెంటర్లు ఉంటే ఒక్క పిఎస్సి సెంటర్లో కూడా మచ్చుకు కూడా దొరకనటువంటి పరిస్థితి. కనీసం మన రైతులకి కనీసం ఎకరాకు ఒక అరకట్ట చొప్పున కూడా ఇవాళకి కూడా ఇంకా అందనటువంటి పరిస్థితి. మరి ఎందుకని ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది మీ అసమర్థత కాదా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు 5,000 రూపాయలు వేసి రైతులకి మేము ఏదో మేలు చేసేసాం, మేము వాళ్ళందరినీ ఉద్ధరించామని చెప్పేటువంటి పరిస్థితిలో మీరు డప్పులు కొట్టుకుంటూ మీరు ఊరేగినటువంటి పరిస్థితి నేను ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. మీరు ఏం చెప్తా ఉన్నారు? మేము 5,000 వాళ్ళ అకౌంట్లో వేసాం, అంతా వాళ్ళకి మేలు చేసేసాం అని చెప్పి ఊరేగింపులు కొనసాగించినటువంటి పరిస్థితి. మరి రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ గతంలో ఈ క్రాపింగ్ చేసి రైతు భరోసా కేంద్రాల్లో ఈ క్రాప్ చేసినటువంటి ప్రతి ఎకరాకి కూడా గవర్నమెంటే కట్టినటువంటి ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి. మరి ఈనాడు ఎకరాకు 830 రూపాయలు ప్యాడీకి కానీ లేకపోతే ఖరీఫ్ పంటలకి మరియు 11 నుంచి 1,300 రూపాయలు కమర్షియల్ క్రాప్స్కి కట్టేటువంటి పరిస్థితిలో ఈనాడు రైతాంగం కొనసాగుతుంది. ఒక 5 ఎకరాలు వ్యవసాయం చేసేటువంటి ఒక రైతు మీకు 5 ఎకరాలకు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ ఎంత కట్టాలి? 830 రూపాయలు చొప్పున 5 ఎకరాలకు అయితే కనుక మీకు సుమారు 5,000 రూపాయలు కట్టేటువంటి పరిస్థితి. మరి ఈ చేత్తో ఎడ చేత్తో ఇచ్చి కుడి చేత్తో మీరు లాగేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రైతులు నెట్టేశారనేది ఈ వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఏం చెప్పారు? రైతులను ఉద్ధరిస్తాం, రైతులకి మేలు చేస్తాం, వాళ్ళకి ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు మేము పెట్టుబడి సాయం అందిస్తాం, మేమే వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కట్టేటువంటి పరిస్థితిలో తీసుకెళ్తాం, రైతుని చాలా సుభిక్షంగా తీసుకెళ్తాం అని చెప్పి ఈనాడు కష్టాల్లోకి నెట్టేసి మీరు కనీసం పెట్టుబడి సాయం అందించడం సంగతి దేవుడికి ఎరుగు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ముడి సరుకు కూడా దొరకనటువంటి పరిస్థితిలో బ్లాక్ మార్కెట్లోకి రైతులు వెళ్ళి కొనుక్కునేటువంటి పరిస్థితిలో కొనసాగుతూ ఉన్నారు. సత్వరమే ప్రభుత్వం దీని మీద తగు చర్యలు తీసుకుని వాళ్ళకి యూరియా కట్టలు అందుబాటులో తీసుకురావాలని, ఒకవేళ కనుక తీసుకురాని పక్షంలో రైతులందరి తరఫున మేము పోరాట బాట పడతామని ఈ వేదిక ద్వారా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళకి ఏం అవసరం, ఎరువులు అవ్వచ్చు, లేకపోతే యూరియా కట్టలు అవ్వచ్చు, లేకపోతే పండించినటువంటి పంటలు అవ్వచ్చు, లేకపోతే పురుగు మందులు అవ్వచ్చు, ఈ క్రాపింగ్ చేసి వాళ్ళు రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళకి అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఒక పిఎస్సి సెంటర్ల ముందల వాళ్ళు లైన్లో నుంచోలేక చెప్పులు తుళ్ళు అన్ని క్యూలో పెట్టుకుని నా వంతు వస్తే ముందరకు వస్తానని తెలియజేసుకుంటానికి వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారంటే మీరు ఏ రకంగా పరిపాలిస్తున్నారనేది, రైతులు ఏ రకంగా వెంచించి మోసం చేశారనేది నిట్ట నిలువునా తెలుస్తుంది. నేను పార్టీ తరఫున ఏదో వాళ్ళ గిట్టబాటు వాళ్ళ మీద గిట్టగా నేను చెప్పడమేం కాదు. కావాలంటే రండి, ఎమ్మెల్యేని రమ్మను నేను చూపిస్తా. పిఎస్సి సెంటర్లు ఏ రకంగా రైతులందరూ పడిగాపులు పడతా ఉన్నారు. వాళ్ళు పడేటువంటి బాధలో వాళ్ళు పడేటువంటి పడిగాపులు మీకు కనపడతలేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు కేవలం వేడుకల్లో నిమగ్నమై ఉండి రైతులు కష్టాలు పడతా ఉంటే కనీసం వాళ్ళకి ఓదార్చేటువంటి ప్రక్రియ కూడా ఇంతవరకు చేపట్టలేదని తెలియజేస్తా ఉన్నా. పడినటువంటి అకాల వర్షాలకి కారణంగా ముంపుకు గురైనటువంటి ప్రతి ఎకరాకి కూడా ఎన్యూమరేట్ చేసి మండల వ్యవసాయ అధికారులు అందరూ సత్వరమే ఎన్ని ఎకరాలు మునిగింది, ఎన్ని ఎకరాలకు మీరు
వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తున్నారనేది సత్వరమే వాళ్ళకి ఒక శ్వేతపత్రం విడుదల చేసి వాళ్ళని వెంటనే ఆదుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీకైనా గవర్నమెంట్ కాలం పరిపాలించమని ఇచ్చేటువంటి కాలం 5 సంవత్సరాలు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు దిగిపోయేంత వరకు కూడా గత ప్రభుత్వం వైఫల్యాల వల్లనే నేను చేయలేకపోయాను, గత ప్రభుత్వం వైఫల్యాల వల్లనే చేయలేకపోయానని చెప్పేటువంటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే 24 గంటలు కూడా అతని యొక్క అసమర్థతని, అతని యొక్క డొల్లతనాన్ని ఎప్పుడూ కూడా పక్కనాల మీద నెట్టేటువంటి నైజం అది చంద్రబాబు నాయుడు గారికి జన్మతోనే వంట పట్టించుకున్నటువంటి పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.